హలో గైస్, ఈరోజు మేము సిటీ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాము. జర్మనీకి వచ్చి నువ్వు తిండావా పంటావా ఎవడు పట్టించుకోడు. ఎక్కడికి వెళ్ళినా సిటీ రిజిస్ట్రేషన్ కావాలి. సో ఈరోజు మా వాడిది సిటీ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాము. మాది 1 month ముందే అయిపోయింది. మనోడికి కాంట్రాక్ట్ లేట్ రావడం వల్ల ఇంత లేట్ అయిపోయింది. ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ కి కావాల్సింది 2 things. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ వీసా తీసుకెళ్ళాలి. సెకండ్ థింగ్ ఏంటి, కాంట్రాక్ట్. మీకు ఎవడైతే రూమ్ ఇస్తున్నాడో ఆ కాంట్రాక్ట్ చూపిస్తే అక్కడ చేస్తారు. మాది వచ్చేసి స్మాల్ గార్డెన్. ఇక్కడ వచ్చేసి రాత్ హౌస్ ఉంటుంది, ఎక్కడైనా రాత్ హౌస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాకు అపాయింట్మెంట్ అక్కర్లేదు అనమాట. కొన్ని సిటీస్లో అయితే ముందే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. సో దాన్ని బట్టి మీరు చూసుకోండి. చూపిస్తాను రాత్ హౌస్లో ప్రొసీజర్ ఎలా ఉంటుందో. ఇక్కడ ఫుట్పాత్ మీద నడుస్తుంటే ఎవడైనా ఆపుతాడు. అదే పనికి ఆపి మరీ పొమ్మంటారు. అదే మన ఇండియాలో అయితే మీదికి ఎక్కిచ్చేస్తారు. ఇక్కడ నడిచే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ సేవ్ చేస్తున్నాం మనం, అది మ్యాటర్. బర్గర్ వ్యూరమా అంటే సిటిజన్స్ బర్గర్ లేదు కాంట్రాక్ట్ అండ్ పాస్పోర్ట్ ఎనఫ్. సో ఇదనమాట రాత్ హౌస్ ఇప్పుడే అయిపోయింది. ఇలాంటి ఒక పేపర్ ఇస్తారు మనకు. ఒక 1 or 2 weeksలో ట్యాక్స్ ఐడి కూడా వస్తుంది. సో అది యూస్ చేసుకొని మనం ఇంకా సిమ్ కాంట్రాక్ట్, యాక్చువల్లీ దీంతో సిమ్ కాంట్రాక్ట్ కూడా జాయిన్ అయిపోవచ్చు. సేమ్తో ట్యాక్స్ ఐడితో ఇంకా పార్ట్ టైం ఫుల్ టైమ్స్ ఏమైనా తీసుకోవచ్చు అనమాట. అది ప్రాసెస్. క్రాస్ అయ్యేటప్పుడు ఇలా ఒక బటన్ నొక్కాలి, అప్పుడు మనకి ఇది వస్తుంది. అందరూ ఆపుతారు, వెళ్ళిపోవడం. ఇంకా ఈ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది మా జర్మనీలో. ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకొకటి ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే డాచ్లాండ్ టికెట్ ఉంటుంది. జస్ట్ 53 euros. స్టూడెంట్స్కి అయితే దాంట్లో 50% ఆఫ్ వస్తుంది. మనం ఏంటంటే ఇక్కడ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఫీజు నాకైతే 303 euros. అది కడతాను కాబట్టి మాకు 6 months డాచ్లాండ్ టికెట్ ఫ్రీ ఇస్తాడు. సో ఎవ్రీ 6 monthsకి అది రెన్యూ అవుతూ ఉంటుంది. 303 euros కడతాం సెమిస్టర్కి. సో దాంట్లో మనకి డాచ్లాండ్ టికెట్స్ ఇంక్లూడ్ చేస్తాడు. సో అది ఫ్రీ అనమాట. అది కూడా చాలా గుడ్ థింగ్, ఎందుకంటే ఆ టికెట్తో మనం జర్మనీ మొత్తం ట్రావెల్ చేయొచ్చు. అదనమాట.